పెద్దపల్లి జిల్లాలో అక్రమ మట్టి దందాపై గ్రామస్తులు కన్నేశారు. తమ ఊరి సంపదను కొల్లగొడుతుంటే చూస్తూ ఊరుకోబోమని గ్రామస్తులు హెచ్చరిస్తున్నారు. పాలితం గ్రామంలో అక్రమంగా మట్టి తరలిస్తున్న టిప్పర్లను అడ్డగించి అధికారుల తీరుపై నిరసన వ్యక్తం చేస్తూ రాస్తారోకో నిర్వహించారు. గత కొన్ని రోజులుగా గ్రామం నుండి నిబంధనలకు విరుద్ధంగా ఎలాంటి అనుమతులు లేకుండా భారీ ఎత్తున మట్టిని తరలిస్తున్నారని గ్రామస్తులు ఆరోపిస్తున్నారు. వరుసగా వెళ్తున్న టిప్పర్లను అడ్డుకొని రహదారిపై బైఠాయించి తక్షణమే అక్రమ మట్టి తరలింపును ఆపివేయాలని డిమాండ్ చేస్తున్నారు. నిత్యం టిప్పర్ల రాకపోకలతో గ్రామంలోని రోడ్లు ధ్వంసమవుతున్నాయని, ధూళి దుమ్ము వల్ల ఆరోగ్య సమస్యలు వస్తున్నాయని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అక్రమ రవాణాకు అడ్డుకట్ట వేయకపోతే ఆందోళన ఉధృతం చేస్తామని గ్రామస్తులు హెచ్చరిస్తున్నారు. మా గుట్టల నుండి మట్టి అక్రమంగా తరలిస్తున్నారు. ఒకటి ఏంటంటే మాకు అసలు మేము పరివారాన్ని కాపాడుతున్నాం. దాని వల్ల మాకు చాలా ఇబ్బందులు ఉంటాయి. మట్టి మాకు అసలు మాకు బాల్కంలో పర్స్ ఇచ్చిన మాకు పర్మిషన్ ఉంది అన్నారు. పర్మిషన్ ఎవరు ఇచ్చిరో మాకు తెలియదు. ఫండ్స్ వచ్చినాయి అన్నారు. ఫండ్స్ వచ్చింది మన గ్రామ పంచాయతీ తరఫున మాకు ఎవరికి తెలియదు. సరే వచ్చినాయి అంటే ఎమ్మెల్యేకి వచ్చినాయా, ఎంపీకి వచ్చినాయా, మాకు సర్పంచ్ కి వచ్చినాయా, ఎవరికి వచ్చినాయా మాకు తెలియదు. మా ఫండ్స్ ఏం చేసింది మా విలేజ్ తరఫున, మా విలేజ్ కి ఏం అభివృద్ధి చేసింది? అభివృద్ధి అయితే మా ఫలితానికి ఏం కనిపిస్తలేదు. ఇంత అభివృద్ధి ఉంటే ఇంత పిల్లలు వేసుకొని, చిన్న పిల్లలు వేసుకొని కూడా ఇంత ధర్నాలు చేసి రోడ్డు మీదకి రావాల్సిన అవసరం లేదు. ఇంకొకటి ఏంటంటే ప్రచారంలో ఎమ్మెల్యే వచ్చి, ఇప్పుడున్న ఎమ్మెల్యే వచ్చి మట్టి పిడికడు మట్టి కూడా నేను పాలతం నుంచి తీసుకపోనిగా మీరు గెలిపి రావాలని గెలిపి అంటే మేము ఓటేసి మేము అందరం గెలిపించినాం. ఇప్పుడు ఆ ఎమ్మెల్యే ఎందుకు రావట్లేదు? ఇంకా మేము అందరం కలిసి రోడ్డు మీద 3 గంటల నుండి ధర్నా చేస్తున్నాం. నా పేరు మిట్టపల్లి. మా ఊరికి మట్టి బాగా పోతుంది. మా ఎమ్మెల్యే గారు రోడ్ల ముందు వచ్చి మేము నచ్చిన వాళ్ళని గెలిపియండి, నేను మీ ఊరి నుంచి మట్టి పోనీయా, మీకు ఏ ఆపత వచ్చినా ఇక్కడ వచ్చి మీకు ఒక క్షణములు ఆల్తా అన్నాడు. మరి మా ఊళ్ళ నుంచి బాగా మట్టి ట్రిప్పులు పోతున్నాయి సార్. మాకు మట్టి టిప్పులు ఇక్కడ కావాలంటే 500కు ఒక ట్రిప్పు. మాకు మట్టి దొరకలేదు. ఇండ్లు కట్టుకున్న వాళ్ళం బాగా ఇబ్బందులు పడుతున్నాము. మా మట్టి మాకు కావాలి. మా మట్టి మా ఊరు నుంచి ఎమ్మెల్యే గారు పిడికాడు మట్టి పోనీయా నా బాధ్యత అన్నాడు. ఇంత 2 గంటల నుంచి మేము తల్లడిల్తున్నాం. నిన్నటి నుంచి ఎమ్మెల్యే గారు సహకారం లేదు. మాకు ఎమ్మెల్యే సహకారం మాకు కావాలి. కలెక్టర్ గారు కానీ, ఎండిఓ గారు కానీ, ఎంపీ కానీ ఎవ్వరు కూడా మాకేం సహకరించి బండ్లు మేము ఎంత ఆపి ధర్నా చేసినా కూడా పోలీసు వాళ్ళు వచ్చి మమ్మల్ని దొప్పి బండ్లను లెక్కిస్తున్నాం అంటారు. కానీ మాకైతే ఏం సహకారం అందలేదు సార్.